గైస్ మొదటిగా మన తెలుగు టైటన్స్ ఫ్యాన్స్కి పెద్ద గుడ్ న్యూస్ ఏంటంటే పవన్ షరావత్ ఇంజురీ గురించి అప్డేట్ వచ్చేసింది. పవన్ షరావత్ ఇంజురీ సీరియస్ ఇంజురీ కాదు, అది కేవలం మైనర్ ఇంజురీ అంట. నిన్న తెలుగు టైటన్స్ ఫిజియో అర్జున్ పవన్ షరావత్ ఇంజురీ చిన్న ఇంజురీ, తను తొందరలోనే మ్యాట్ మీదకి వస్తాడని తెలుగు టైటన్స్ ఫిజియో చెప్పాడు. ఇది మాత్రం మన తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ అందరికీ గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే పవన్ షరావత్ తెలుగు టైటన్స్కి వెన్నుముక్క లాంటి వాడు, అందుకే తనకి యాక్షన్లో ఎక్కువ అమౌంట్ ఇచ్చి తీసుకున్నారు. తను ఎంత ఇంపార్టెంట్ అన్నది మనకి లాస్ట్ మ్యాచ్లోనే తెలిసింది. ఒకవేళ పవన్ షరావత్ లాస్ట్ మ్యాచ్ ఆడి ఉంటే కంపల్సరీగా 100% యూపీ యోధాస్ని వన్ సైడ్ చేసేసేవాళ్ళు. పవన్ ఇంజూరీ అవడం, మన తెలుగు టైటన్స్ డిఫెండర్స్ కొన్ని తప్పులు చేయడం వల్ల లాస్ట్ మ్యాచ్ యూపీ యోధాస్తో మనం ఓడిపోయాం. యూపీ యోధాస్తో మన తెలుగు టైటన్స్కి ఇంకో మ్యాచ్ ఉంటుంది, కాబట్టి రివెంజ్ తీసుకోవడానికి ఇంకో ఛాన్స్ ఉంది. ఇప్పుడు మన తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ అందరికీ ఇంకో డౌట్ ఏంటంటే పవన్ షరావత్ నెక్స్ట్ మ్యాచ్కి వస్తాడా? తెలుగు టైటన్స్ ఫిజియో తొందరలో వస్తాడు అని చెప్పాడు, కానీ నెక్స్ట్ మ్యాచ్కి వస్తాడా లేదా అన్నది చెప్పలేదు. నేనైతే పవన్ షరావత్ నెక్స్ట్ మ్యాచ్ ఆగి తర్వాత జరగబోయే యూ ముంబాతో మ్యాచ్కి వస్తాడనుకుంటున్నా. ఒకవేళ దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే ఖచ్చితంగా మన ఛానల్లో వీడియో చేస్తాను. ఇంక ఇప్పుడు ఈరోజు జరగబోయే మ్యాచెస్, ఫస్ట్ మ్యాచ్ బెంగాల్ వారియర్స్ వర్సెస్ తమిళ తలైవాస్, ఇంకా సెకండ్ మ్యాచ్ దబంగ్ ఢిల్లీ వర్సెస్ బెంగళూరు బుల్స్. ఈ రెండు మ్యాచెస్లో ఏ టీమ్స్ గెలుస్తాయన్న విషయంకి వచ్చేస్తే మేబీ ఫస్ట్ మ్యాచ్ తమిళ తలైవాస్, సెకండ్ మ్యాచ్ దబంగ్ ఢిల్లీ అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. ఇంకా పాయింట్స్ టేబుల్ విషయంకి వచ్చేస్తే పాయింట్స్ టేబుల్లో మళ్ళీ మార్పులు జరిగాయి. 9 మ్యాచెస్ ఆడి హర్యానా స్టిల్లర్స్ 36 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. ఇంకా 10 మ్యాచెస్ ఆడి యూ ముంబా 34 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నారు. 9 మ్యాచెస్ ఆడి పునేరి బల్టన్ 33 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉన్నారు. 10 మ్యాచెస్ ఆడి పట్నా పైరేట్స్ 33 పాయింట్లతో ఫోర్త్ ప్లేస్లో ఉన్నారు. జైపూర్ 9 మ్యాచెస్ ఆడి 30 పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నారు. దబాంగ్ ఢిల్లీ 10 మ్యాచెస్ ఆడి 27 పాయింట్లతో సిక్స్త్ ప్లేస్లో ఉన్నారు. ఇంకా తెలుగు టైటన్స్ 9 మ్యాచెస్ ఆడి 27 పాయింట్లతో పాయింట్స్ టేబుల్లో 7th ప్లేస్లో ఉన్నారు. ఇంకా యూపీ యోధాస్ 9 మ్యాచెస్ ఆడి 25 పాయింట్లతో 8th ప్లేస్లో ఉన్నారు. ఇంకా బెంగాల్ వారియర్స్ 9 మ్యాచెస్ ఆడి 23 పాయింట్లతో 9th ప్లేస్లో ఉన్నారు. ఇంకా తమిళ తలైవాస్ 9 మ్యాచెస్ ఆడి 22 పాయింట్లతో 10th ప్లేస్లో ఉన్నారు. ఇంకా బెంగళూరు బుల్స్ 9 మ్యాచెస్ ఆడి 13 పాయింట్లతో 11th ప్లేస్లో ఉన్నారు. ఇంకా గుజరాత్ జైంట్స్ 10 మ్యాచెస్ ఆడి పాయింట్స్ టేబుల్లో 12 పాయింట్లతో 12th ప్లేస్లో ఉన్నారు. గాయ్స్, ఇది వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. నెక్స్ట్ వీడియోలో తెలుగు టైటన్స్ వర్సెస్ హర్యానా స్టిల్లర్స్ మ్యాచ్కి సంబంధించి ప్రివ్యూ వీడియో చేస్తాను. థ్యాంక్స్ ఫర్ ద వాచ్. హ్యావ్ ఎ నైస్ డే.